హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీసు దసరా ధమాకా సేల్ చూపించబోతున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇలాగే సేల్ పెట్టాము టస్సర్ శారీసు. అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంవత్సరం ఇంకొంచెం ముందుగానే పెడుతున్నాను, ఎందుకంటే పండగ టైంకి చక్కగా మీరు అందరూ బ్లౌజులు అవి స్టిచ్ చేయించుకొని ఫాలు రెడీ చేసుకుంటారు చీరలు అప్పుడు కట్టుకోవడానికి అని చెప్పి. చాలాసార్లు ఏమవుతుంటుందంటే ఈ ఫెస్టివల్కి అని కొనుక్కుంటాం, అప్పటికి చీరలు రెడీ అవ్వవు. ఆ ముందు ఎప్పుడో దేనికోసమో కొనుక్కొని రెడీగా పెట్టుకున్న చీరల్ని కట్టుకుంటూ ఉంటాం. సహజంగా ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం జరిగేది ఇదే. అయితే ఈసారి అలా కాదు. ఈ పండగకని కొనుక్కున్న చీరలు, ఈ నవరాత్రుల కోసం కొనుక్కున్న చీరలు ఇప్పుడే కట్టుకునేలాగా ముందే మనం చేస్తే బాగుంటుంది. సేల్ అయినవన్నీ ఇవాళ రేపట్లో అంటే సోమవారం మంగళవారమే డిస్పాచ్ చేసేయచ్చు. చక్కగా మీ అందరికీ ఇన్ టైంలో రీచ్ అయ్యి మీరు రెడీ చేసుకోవడానికి మీకు సఫిషియెంట్ టైం దొరుకుతుంది. అందుకని ఇలా పెట్టానండి. అసలు చాలా చీరలు, ఎందుకంటే మనకు టస్సర్స్ చాలా ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ ఇప్పుడు నియర్లీ 100 శారీస్ ఉంటాయి మన దగ్గర. మల్టిపుల్స్ కూడా ఉంటాయి, అంటే ఒకే చీరలో ఒకటే కలర్లో అదే డిజైను, లేదంటే సేమ్ డిజైన్లో కలర్స్ అట్లా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవాళ ఆ చీరలన్నీ కూడా సేల్లో పెడుతున్నాను. వీడియో లెంగ్తీగా ఉంటుంది, కొంచెం ఓపిక చేసుకుని టైం చూసుకుని స్నాక్స్ దగ్గర పెట్టుకుని చక్కగా వీడియో ఎంజాయ్ చేయండి. నచ్చితే కొనుక్కోండి, నచ్చని వాళ్ళు చక్కగా వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. డార్క్ మెరూన్ కలర్ అండి. ఎంత డార్క్ అంటే ఆల్మోస్ట్ బ్రౌన్ ఏమో అనిపించేలాగా అంత డార్క్ మెరూన్ కలరు. బ్లాక్ ప్రింట్ వచ్చేసి మొత్తం అంతా కూడా అజ్రక్ ప్రింట్ వచ్చిందండి. మీరు చూస్తున్నది పళ్ళు. బ్లౌజ్ కూడా చూడండి, ఇదిగోండి అజ్రక్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది బ్లౌజ్లో. ఇదంతానేమో అజ్రక్ ప్రింట్ బ్లౌజ్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లాక్ ప్రింటే. బోత్ సైడ్స్ ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్తో పాటుగా 3 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్ కూడా వస్తుంది. కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్, ఆల్మోస్ట్ స్నఫ్ బ్రౌన్ అనవచ్చు. మంచి రెడ్ కలర్ అండి, చాలా బాగుంది. ఈ కలర్ కూడా మంచి రెడ్ తేట రంగు అనమాట. ఇదిగోండి పళ్ళునేమో అజ్రక్ ప్రింట్. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్కి. శారీ అంతా కూడా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డరు, 3 ఇంచెస్ ప్రింటెడ్ బోర్డర్తో పాటుగా మధ్యలో అంతా ప్రింట్ ఇలా వస్తుందండి. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు క్వాలిటీలో అయితే డౌట్ లేదండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. హెవీ ప్యూర్ సిల్క్ లేదా టస్సర్ లాగా అనిపిస్తుంది అనమాట. టచ్ చేసినప్పుడు అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదు, అసలు సూపర్ సాఫ్ట్ ఉంది. బ్లాక్ అండి, అదిరిపోయింది చీర ఒక్క మాటలో చెప్పాలంటే. అజ్రక్ ప్రింట్ పళ్ళు అండి, అలాగే బ్లౌజు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ స్టిచ్ని ఏదో అంటారు, కసూటి కాదు, నేను బాగా కుట్టేదాన్ని, పేరు గుర్తు రావట్లా. ఇలా ఈ బాక్సులు కుడతామండి, ఈ వంపులన్నీ కూడా సూది దింపడం లేపడం. దాలియా వర్క్ కాదు, గెస్ చేయండి కామెంట్స్. పేరు రావట్లేదు. బాగా కుట్టేదాన్ని ఒకప్పుడు. ఒక శారీ అంతా కుట్టుకున్నాను, చాలా బాగుంటుంది, ఈజీ కూడా. కొత్తగా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు కూడా కుట్టగలిగిన వరకు. నాకు ఆ పేరు గుర్తు రావట్లే. ఆ ప్రింట్ వచ్చింది మధ్యలో అంతా. ఇదిగోండి హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుంది. మధ్యలో అంతానేమో శారీ మొత్తం అది ఏమంటారు, మ్యాంగో ప్రింట్. అలాగే ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డరు, 3 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డరు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మొత్తం పళ్ళు వరకు కూడా ఇదే ప్రింట్ ఉంటుందండి. పళ్ళు మాత్రం డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ రెండు సేమ్ ఉంటాయి. ఇది కూడా డార్క్ మెరూనేనండి, ఇంచుమించు బ్రౌన్ లాగా అనిపించే మెరూనే. అంటే బేసిక్గా ఈ సెట్ మొత్తం కూడా డార్క్ కలర్సే వచ్చాయి. ఇదిగోండి పళ్ళు. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఐ ఫీస్ట్ నిజంగా అసలు. ఇదిగోండి ఇది బ్లౌజు, హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఈ క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ అనేది వస్తుందండి. ప్రింటెడ్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి.
రస్ట్ షేడ్ అండి, డార్క్ రస్ట్. ఇది వచ్చేసి పళ్ళు. ఇదిగోండి బ్లౌజు. క్రాస్ డిజైన్ లాగా ప్రింట్ వచ్చిందండి క్రీమ్ కలర్తో. హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది. అంటే శారీలో కూడా మీకు క్రాస్ లైన్స్ స్టైల్లోనే డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి సన్న చుక్కలు శారీ అంతా వచ్చి మళ్ళీ ఇవి వచ్చాయండి బుటాల్లాగా క్రాస్ లైన్స్ ఇచ్చారు. డిజైన్ వెరైటీగా ఉంది. కలర్ వచ్చేసి డార్క్ రస్ట్ కలర్. ఇది కూడా ఇంచుమించుగా ఒక బ్రౌన్ షేడ్ లాగానే అనిపిస్తుంది. ప్లెయిన్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ రెండు కూడా బోత్ సైడ్స్ వస్తాయండి. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఈ ప్రింట్ అనేది వస్తుంది. బ్లాక్ కలర్ అండి. సహజంగా మనకి లైట్ కలర్స్ చూసినప్పుడు ప్లెజెంట్గా అనిపిస్తాయి. కొన్ని కలర్స్ అఫీషియల్గా కట్టుకోవడానికి, కొన్ని కలర్స్ క్యాజువల్గా కట్టుకోవడానికి పనికొస్తూ ఉంటాయి. కానీ నేను ఈరోజు చూపించిన చీరలన్నీ కూడా చూడడానికి హాయిగా ఉన్నాయండి. అలాగే అఫీషియల్గా జాబ్స్ చేసేవాళ్ళు కట్టుకోవచ్చు, క్యాజువల్గా మనం ఎవరింటికన్నా వెళ్ళటానికి కూడా కట్టుకోవచ్చు. చాలా బాగున్నాయండి చీరలు అయితే. అసలు హెవీ ప్యూర్ సిల్క్ క్వాలిటీ అన్నమాట. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ లైట్ వెయిట్. అజ్రక్ ప్రింట్ పళ్ళు. ఇదిగోండి బ్లౌజు, క్రాస్ డిజైన్ బ్లౌజు. హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ వస్తుంది. క్వాలిటీ హెవీగానే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అనుకుంటున్నాను నేను. కొంచెం బాడీ ఫిట్ కాకుండా లైట్ లూజ్ పెట్టి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా ఉంటుంది. ఇంచుమించుగా ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డరు, ఒక 3 ఇంచెస్ ప్రింటెడ్ బోర్డరు, రెండు వైపులా కూడా సేమ్ వస్తాయండి. ఎంత బాగుందో చూడండి చీర అసలు. బ్రింజాల్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. నన్ను అడుగుతూ ఉంటారు కదా, కొంచెం మేము టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాము, లేదంటే మేము కొంచెం పెద్దవాళ్ళము, అలా కావాలి మాకు అనే వాళ్ళకి చూడండి. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చూపించిన చీర అయితే మీరు యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇది డీసెంట్గా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ హడావుడి, లేదంటే హడావుడిగా అనిపించే రంగులు, డిజైన్లు ఏది లేకుండా చాలా ప్లెజెంట్ లుక్ ఉంది. శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. టెంపుల్ బోర్డరు, అట్లాగే మస్టర్డ్ ఎల్లో టెంపుల్ బోర్డరు, గ్రీన్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. భలే ఉంది అసలు. కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందండి చీర, ఏమన్నా ఉందా. మంచి పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. అలాగే ఇక్కడ క్రీమ్ కలర్ ఒక 4 ఇంచెస్ ఉండి దానిపైన టెంపుల్ బోర్డరు, కింద వచ్చేసి రాయల్ బ్లూ కలర్ జరీ బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి పళ్ళు. భలే ఉంది అసలు శారీ అయితే. సేమ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. బ్రింజాల్ పర్పుల్లో కొంచెం లైట్ కలర్ అండి, కొంచెం మావు కలర్ కిందకే వస్తుంది. శారీ అంతా కూడా అదే కలర్లో ఉంటుంది. అట్లాగే వైట్ మ్యాంగో, బ్లాక్ ప్రింట్ మ్యాంగోస్ వచ్చాయి. అలాగే బార్డర్ వచ్చేసి మీకు ఖాకీ బ్రౌన్లో లైట్ షేడు. ఆ పైన చూడండి ఇట్లా బ్లాక్ ప్రింట్తోనే బార్డరు, జరీ బార్డర్ కూడా అదే కలర్లో వచ్చింది. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలర్లోనే ఉంటుందండి. భలే ఉంది ఈ చీర కూడా, చాలా డీసెంట్గా ఉందండి. ప్రొఫెసర్స్, డాక్టర్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. నా ఫేవరెట్ అండి బ్లాక్. బ్లాక్ అండ్ క్రీమ్ అసలు ఏమన్నా ఉందా, పిచ్చెక్కిపోతుంది చీర చూస్తుంటే. చాలా డిగ్నిఫైడ్గా, చాలా అందంగా ఉంది చీర అయితే. శారీ కలర్ మొత్తం బ్లాక్ వస్తుందండి. క్రీమ్ కలర్ బార్డర్ పైన కూడా ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా ఇలా వచ్చింది. ఎడ్జ్లో వచ్చేసి బ్లాక్ కలర్ పైన జరీ బార్డర్ వస్తుందండి. ఇదిగోండి పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. కింద బార్డర్ పైన బార్డర్ కూడా సేమ్ ఉంటాయి. చాలా బాగుందండి చీర అసలు. ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్. బ్లాక్ ఇష్టపడే నాలాంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే కొనేసుకుంటారు. నిజంగా ఈ చీర చూస్తే ఆగలేదు, అంత బాగుంది. అదిరిపోయిందండి చీర. ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది అంతే. క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్లో కొంచెం డార్క్ షేడ్ వీటిష్ క్రీమ్ అన్నమాట. గోల్డ్ జరీ బోర్డరు, ఎడ్జ్లోనేమో పింక్ కలరు. ఇక్కడ చూడండి
ఇది హ్యాండ్ పెయింట్ లాగా వచ్చింది, బ్లాక్ ప్రింట్ చాలా బాగుంది అసలు. బోర్డర్ జరీ బోర్డర్ పైన బోత్ సైడ్స్ కూడా ఇలా వచ్చింది. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా ఇట్లా 3 లైన్స్ ఇచ్చారు ప్యానల్స్ మధ్యలో, బ్లాక్ ప్రింట్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కలర్. ఏమన్నా ఉందా చీర, అసలు ఎంత బాగుందో అసలు. ఇదిగోండి సూపర్. మస్టర్డ్ కలర్కి రస్ట్ డార్క్ మెరూన్, ఇంచుమించు బ్రౌన్ లాగా అనిపించే మెరూన్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ చీర కూడా పిచ్చెక్కిపోతుంది చూస్తుంటే. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది. మస్టర్డ్ కలర్ కూడానండి, ఒక డిఫరెంట్ షేడ్. దానిపైన వచ్చేసి ఇట్లా ఈ బంచెస్ అనేవి బ్లాక్ ప్రింట్తో వచ్చాయి. అలాగే ఇక్కడ ప్రింటెడ్ బోర్డరు, జరీతో కలిసిన ప్లెయిన్ బోర్డరు, చిన్న టెంపుల్ బోర్డరు. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇదేమో పళ్ళు. పళ్ళు కూడా ఈ ప్యానల్స్ మధ్యలో బ్లాక్ ప్రింట్ అనేది వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఒక డిఫరెంట్ షేడ్లో, ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఈ శారీస్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే పళ్ళులు అన్నీ కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ పళ్ళుస్ వస్తాయండి. జనరల్గా శారీలో ఏదొచ్చిందో అలాంటి ప్రింట్ అలానే ఉంటాయి కదండి, లేదంటే జెరీ లైన్స్ ఉంటాయి టస్సర్ శారీస్లో. కానీ ఇవన్నీ కూడా ఇట్లా థ్రెడ్ వీవింగ్ పళ్ళు ఉంటుందండి. డిఫరెంట్గా అనిపిస్తుంది చూడగానే మనకి. అబ్బా చాలా టస్సర్లు ఉన్నాయి కదా, మళ్ళీ టస్సర్ కొనుక్కోవాలా అన్నట్టు కాకుండా, ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఒక చీర ట్రై చేద్దాం అనేలాగా ఉంటాయి. శారీ అంతా కూడా టస్సర్ ఒరిజినల్ కలర్, అంటే డై చేయకముందు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ అండి ఇది. దానిపైన ఇట్లా మల్టీ కలరు హ్యాండ్ పెయింట్ డిజైన్ వస్తుంది. దానికి పువ్వులకి అవుట్లైన్గానేమో, అంటే పువ్వుల్ని హైలైట్ చేస్తూ పెటాయ్ వర్క్, ఆకుల్ని కాడల్ని హైలైట్ చేస్తూ కాంతా వర్క్ ఉంటుందండి. పళ్ళు తర్వాత కొంచెం పార్ట్లో ఇలా పెద్ద సర్కిల్ లాగా ఇచ్చి అందులో ఫిష్ చూడండి ఎంత చక్కగా వేశారో. ఫిష్ను కూడా మొత్తం ఈ పొలుసులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కాంతా వర్క్తో హైలైట్ చేశారు చూడండి. సీక్వెన్స్ కూడా ఉంది. శారీ లోపల అంతానేమో ఇదిగోండి ఇట్లా బచ్చలి పండు కలరు, అంటే పూర్తిగా బచ్చలి పండు కలర్ కూడా కాదు, బ్రింజాల్ పర్పుల్ అని చెప్పొచ్చు. ఆ కలర్ వస్తుందండి పైన భాగం అంతా. రెండు వైపులోనేమో ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుంది సేమ్ కలర్తో, ఒక బ్లూయిష్ గ్రీన్. అలాగే నీ లెంగ్త్ వరకునేమో ఇట్లా ఈ సేమ్ కలంకారీ హ్యాండ్ పెయింట్ వచ్చి అవుట్లైన్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. బ్లౌజ్ చూపించమ్మా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పైన హాఫ్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి పైన హాఫ్లో వచ్చిన కలర్ అదే కలర్లో బ్లౌజ్. హ్యాండ్స్కి ఏమో ఇట్లా 2 తామర పువ్వులు పిటాయ్ వర్క్తో అవుట్లైన్ కుట్టి ఇచ్చారు. మీకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుందండి. 2 చేతులకి ఇలా సింగిల్ లోటస్ ఫ్లవర్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. డార్క్ రస్ట్ కలర్ అండి, అటు మెరూన్, డార్క్ మెరూన్ లాగా కూడా అనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ గ్రీను. పళ్ళు అంతా కూడా కాంతా వర్క్ హైలైట్ చేశారు చూడండి. అలాగే శారీ అంతా వచ్చేసి కలంకారీ హ్యాండ్ పెయింట్ పైన ఇలా అవుట్లైన్ వర్క్ అండి. ముందు చెప్పినట్టుగా ఫ్లవర్స్కి ఏమో పిటాయ్ వర్క్, ఈ కాడలు ఆకులు అన్నీ కూడాను కాంతా వర్క్. అక్కడక్కడ సీక్వెన్స్ ఇస్తే చక్క మినుకుమంటూ చాలా బాగుంది. బోర్డర్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బోర్డర్ 4-5 ఇంచెస్ వరకు ఇంగ్లీష్ గ్రీన్తో ఇచ్చారండి. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఇంకా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజు, పైన కొంచెం లైట్ షేడ్, హ్యాండ్స్కి ఏమో బోర్డర్లో ఇచ్చినట్టుగా డార్క్ షేడ్ వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వీవింగ్ పళ్ళుతో వచ్చింది. ఎలిఫెంట్స్ ఉన్నాయి పళ్ళులో, చాలా బాగుందండి. కొంచెం రస్టీ ఆరెంజ్ షేడ్లో ఉంది పళ్ళు వచ్చేసి. బోర్డర్ కూడా అదే షేడ్, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగానే ఉంటుందండి. టిష్యూ బోర్డర్ వస్తుంది. ఇక్కడ పళ్ళు తర్వాత చూడండి ఒక అమ్మాయి ఇలా డోలక్ వాయిస్తున్నట్టుగా ఒక ఫిగర్ ఇచ్చారు. చక్కగా అంతా అవుట్లైన్ వర్క్ చేశారండి, పిటాయ్ వర్క్ అండ్ కాంతా వర్క్ చాలా బాగుంది. ఇక శారీ విషయానికి వస్తే ఇలా వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుందండి. బ్లౌజ్ చూపించినట్టు ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది.
ఇక్కడ మధ్యలో అంతా ఎల్లో వచ్చింది కదా, ఎల్లో కలర్ బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ ఇలా మోటిఫ్ లాగా ఇచ్చారు. బ్లూ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో వీవింగ్ పళ్ళు అండి. తర్వాత బోత్ సైడ్స్ కూడా రెడ్ బోర్డర్ వస్తుంది జరీతో కలిసి. ఇక పళ్ళు తర్వాత చూడండి, ఇట్లా కింద బోర్డర్ ఏదైతే వస్తుందో దాన్నే పళ్ళులో కొంత పార్ట్గా కూడా ఇచ్చారు. ఫ్లవర్స్ అండి, మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి వాటికి అవుట్లైన్గా పిటాయ వర్క్, అలాగే ఆకుల్లోనూ కాడల్లోనూ కూడా కాంతా వర్క్ హైలైట్ అయింది. ఇదిగోండి శారీ నీ లెంగ్త్ వరకు వచ్చేసి ఈ డిజైనే వస్తుంది, హ్యాండ్ పెయింట్ డిజైను. పైన అంతా కూడా బ్లూ కలర్ వస్తుందండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ పళ్ళుకి శారీకి డిఫరెంట్ ఉంటే టర్న్ చేసి చూపిస్తానండి, లేదు అంటే కనుక ఇలాగే, అంటే టర్న్ చేయలేదంటే శారీ అంతా ఇదే విధంగా ఉంటుందని అర్థం. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా చక్కగా ఇలా ఇచ్చారు, మిగిలిందంతా రెడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం ఇలా వస్తుంది, చాలా బాగుంది. అలాగే ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి బోర్డర్తో పాటుగా కాంతా వర్క్ ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. బ్లూ కలర్ వీవింగ్ పళ్ళు, అలాగే బ్లూ కలర్ జరీ బోర్డర్ అండి, చాలా బాగుంది ఈ చీర కూడా. ఇదిగోండి క్రీమ్ కలర్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్లో ఇట్లా క్రాస్ డిజైన్ లాగా వచ్చిందండి. పళ్ళు దగ్గరలో 2 ఫిష్లు ఇచ్చారు. ఇవన్నీ చీర మీద ఉన్న డిజైన్ అంతా కూడా చక్కగా హైలైట్ అవుతూ ఉంది కాంతా వర్క్ అండ్ పిటాయ్ వర్క్తో. ఇక శారీ లోపలికి వచ్చేటప్పటికి మీకు మెహందీ గ్రీన్ ఉంటుందండి, హాఫ్ వరకు, హాఫ్ లెంగ్త్ వరకునేమో లైట్ ఒకలాంటి క్రీమ్ షేడ్ మీద హ్యాండ్ పెయింట్, దానికి అవుట్లైన్ వరకు వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. బీట్రూట్ పింక్కి దగ్గరగా ఉండే షేడ్ అండి, కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా కొంచెం గులాబీల్లో ఒక షేడ్ అట్లా వస్తుందండి. పళ్ళు అయితేనేమో జెరీ లైన్స్తో గ్రే అండ్ మస్టర్డ్ కాంబినేషన్లో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మస్టర్డ్ కలర్ బ్లౌజ్, హ్యాండ్స్కి ఏమో జెరీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి, ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ కానీ హ్యాండ్ పెయింట్ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. ఈ శారీ చూడండి అండి, ఇది కూడా ఒకలాంటి బ్రిక్ కలర్ లాగా అట్లా ఒక డిఫరెంట్ షేడ్ అండి, కొత్త షేడు. బీట్రూట్ పింక్లోనే ఒక డిఫరెంట్, చాలా బాగుంది. అంటే దీన్ని నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను ఎలాగనేది, చాలా బాగుంది అసలు. ఇదిగోండి పళ్ళు, పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ శాండల్ కలర్లో వస్తుంది. మన దగ్గర రెగ్యులర్గా చాలామంది డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారండి, డీసెంట్గా కావాలి మాకు అని అడుగుతూ ఉంటారు, రెగ్యులర్గా పర్చేస్ చేస్తూనే ఉంటారు, మంత్లీ 2-3 టైమ్స్. అలాంటి వారు కనుక, అంటే డైలీ యూస్కి ఇవి కట్టే ప్రొఫెషనల్స్ కనుక ఉంటే మంచి ప్రైస్లో మంచి చీరలు అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకొని చూడండి, మళ్ళీ మీరే అడుగుతారు, అంత బాగున్నాయి చీరలు అయితే. ఇదిగోండి నేవీ బ్లూ కలర్ బ్లౌజు, ఇక్కడ హ్యాండ్ పెయింట్ హ్యాండ్స్కి వచ్చింది, అలాగే ఎడ్జ్లో జెరీ బోర్డరు. శారీ కలర్ ఇదండి, మనం టర్న్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫిగర్స్ వచ్చాయి, ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. కాకి బ్రౌన్ బోర్డర్స్ అండి, బోత్ సైడ్స్ కూడా జరీతో కలిసి వస్తాయి. శారీ అంతానేమో ఇలా ఫిగర్స్ పెయింట్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండి, ఇది వచ్చేసి షోల్డర్ పళ్ళు ప్యాటర్న్లో వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అయితే గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇలా ప్యానెల్స్ లాగా జరీ లైన్స్తో ఇచ్చారు, మధ్యలో కూడా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. అలాగే బ్లౌజు, బ్లౌజ్ వచ్చేసి కాకి బ్రౌన్ కలర్ ఉంది. ఇదిగోండి పళ్ళు తర్వాత మళ్ళీ షోల్డర్ పళ్ళుగా ఇలా పెద్ద పీకాక్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో. శారీ విషయానికి వస్తే ఇలా ఉంటుందండి. శారీ అంతా కాకి బ్రౌన్ కలర్లో ఉంటుంది, పైన కింద ఇట్లా ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలరు బోర్డర్స్ వచ్చాయండి జరీతో కలిపి. అట్లనే పైన కనిపించేంత మేర ఇలా గ్రీన్ బోర్డర్, హ్యాండ్ పెయింట్ బోర్డర్ వచ్చింది. అదే బోర్డర్ కింద పెద్ద సైజులో స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ శారీ డిజైన్ ప్యాటర్న్ కానీ చాలా చాలా బాగుంది. మన ఫస్ట్ శారీ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ అండి, మీరు చూస్తున్నదంతా పళ్ళు. పళ్ళు మొత్తం కూడా మల్టీ కలర్స్తో జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, శారీ కలర్ బ్లౌజే స్టార్టింగ్లో వచ్చేస్తుంది. అలాగే హ్యాండ్స్కి ఇలా బార్డర్ కూడా ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ వచ్చేసి కాకి బ్రౌన్, పళ్ళు కూడా పెద్ద సైజు వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇదిగోండి షోల్డర్ పళ్ళు లాగా ఇచ్చారండి. ఇక్కడ వరకు వచ్చేసి పీచ్ కలర్ మెయిన్గా ఉంటూ జామెట్రికల్ ప్యాటర్న్ ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, కాకి బ్రౌన్. ఈ శారీ కలర్ వచ్చి కొంచెం మావు కలర్ లాగా ఉంటుందండి. ఇది గోల్డెన్ క్రీము బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. మీరు చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శారీలో ఓన్లీ 3 కలర్సే ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉంది చూడండి. ఇదొకటి ఈ హ్యాండ్ పెయింట్ వేసిన కలర్ ఒకటి, చాలా చక్కగా ఉంది. ఇదిగోండి బ్లౌజు, డార్క్ వైన్ కలర్ బ్లౌజు. హ్యాండ్స్కి ఇట్లా ఒక ప్యాటర్న్ ఇచ్చారు, అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా. ఇదిగోండి చాలా బాగుంది అసలు చీర అయితే. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా వస్తుంది. కనిపించేంత వరకు పైన కూడా ఈ హ్యాండ్ పెయింట్ బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి ఇట్లా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్, చాలా క్లాసీ లుక్ ఉంది. ఈ శారీ కూడా జామెట్రికల్ ప్యాటర్న్ అండి. ఇవన్నీ కూడా డైయింగ్ చేసేటప్పుడు కానీ హ్యాండ్ పెయింట్ వేసేటప్పుడు కానీ షేడెడ్ లాగా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, కొంచెం క్రీము ఈ కలర్ కనిపిస్తున్నట్టుగా, అది కలర్ పడకపోవటం కాదు, దాన్ని హ్యాండ్ పెయింట్ చేసేటప్పుడు షేడెడ్గా వస్తుంది. ప్రతిసారి అదే రంగు రాదు కాబట్టి. డైయింగ్లో కూడా అంతేనండి. ఎక్కువ పీల్చుకున్న చోట, పైన గాలి కారే చోట ఎక్కువ లైట్ కలర్ వస్తుంది, లోపల వైపు కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజు, కాకి బ్రౌన్ కలర్ బ్లౌజు. ఈ సారీ ఏంటో అన్నీ కాకి బ్రౌన్లు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి టస్సర్స్లో. కలర్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి షోల్డర్ పళ్ళు లాగా పెద్ద పళ్ళు వస్తుందండి. అట్లాగే శారీ కలర్ వచ్చేసి కాకి బ్రౌన్, కిందంతా కూడా ఈ జామెట్రికల్ ప్యాటర్న్లో బార్డర్ ఇచ్చారు, పెద్ద సైజ్ బార్డరు. అలాగే ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ పైన కింద కూడా వస్తుందండి, పైన కనిపించేంత మేర. కింద వైపు ఏమో మొత్తం వస్తుంది. ఏ కలర్ శారీ అండి. పళ్ళు వచ్చేసి మల్టీ కలర్లో ప్యానల్స్ లాగా ఇచ్చి దానిపైన మళ్ళీ హ్యాండ్ పెయింట్తో డిజైన్ ఇచ్చారండి. ఎంత బాగుందంటే నెమలి కన్నుల డిజైను. ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ క్రీపర్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు. అలాగే ఇదిగోండి బ్లౌజు, రస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి ఏమో బోర్డర్ ఉంది. తర్వాత ఇదిగోండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా. అసలు ఎంత అందంగా ఉందండి చీర, చాలా చాలా బాగుంది. సూపర్ అసలు, అంతే ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా క్లాసీ లుక్ ఉన్న చీరలు ఇవాళ చూస్తున్నాయి అన్నీ కూడా. ఇదిగోండి పైన కనిపించేంత మేర బోర్డర్ ఉంటుంది. కింది వైపు ఇట్లా 2 కలర్స్ ఇచ్చారు. గ్రే కలర్కి ఒకలాంటి ముళ్ళగోరింత పీచ్, ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ గ్రీను. ఈ 2 కలర్స్ పైన కలిపి హ్యాండ్ పెయింట్ క్రీపర్ ఇచ్చారు. ఫాలింగ్ క్రీపర్ లాగా పళ్ళు వైపు నుంచి కింది వైపుకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది అసలు, ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. డార్క్ వైన్ కలర్ అండి, ఎలిఫెంట్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. చిన్న బోర్డర్, ఒక వేలడంత బోర్డర్ ఎలిఫెంట్ బ్లాక్ పైన కింద వస్తుంది. పళ్ళు అంత పెద్ద సర్కిల్ లాగా గోల్డెన్ క్రీమ్ కలర్ ఇచ్చి దానిలో హ్యాండ్ పెయింట్ అండి. ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టారా, ఉమ్మెత్త పువ్వులు. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో అందరం చూసాము. వినాయక చవితికి ఉమ్మెత్త కంపల్సరీ కలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఉమ్మెత్త కాయలు, పువ్వులు చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో, చాలా బాగా హ్యాండ్ పెయింట్ చేశారు. శారీ కలర్ ఇదండి. పైన కూడా ఇక్కడ ఇట్లా మన ఫ్రంట్ పార్ట్ను వచ్చేలాగా పైన కూడా ఇలా ఇచ్చారండి హ్యాండ్ పెయింట్. మా బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్. బ్లాక్ అంటే జెడ్ బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ కలరు. అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక హ్యాండ్ కూడా ఈ పైన ఉంటుంది. 2 హ్యాండ్స్కి కూడా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో చీర. అసలు బర్గండి కలర్ లాగా విరిపోయింది అసలు. మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్రిక్ కలర్లో ఉంటుందండి. కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి
మధ్యలో ఒక పెద్ద పీకాక్, అలాగే సైడ్ నుంచి కూడా ఒక 2 పీకాక్స్. ఇదంతా కూడా కలంకారీ స్టైల్ డిజిటల్ ప్రింట్ అండి. అలాగే పళ్ళులో జెరీ లైన్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి క్రీమ్ కలర్ పైన శారీ కలర్లో డిజైన్ వచ్చింది. అలాగే జరీ బోర్డరు శారీ అంతా ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్లో అదే బ్లౌజ్కి కూడా బోర్డర్ వచ్చిందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మధ్యలో అంతా కూడా బ్రిక్ కలర్ పైన గ్రీన్ అండ్ వైట్ లైట్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ కలంకారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది. అలాగే బోర్డర్స్ విషయానికి వస్తే పైన వైపు ఏమో గ్రీన్ పైన ఓన్లీ జెరీ బోర్డర్ వస్తుంది. కింది వైపు వచ్చేసి జెరీ బోర్డర్తో పాటుగా ప్రింటెడ్ బోర్డర్ కూడా ఉంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూకి ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి ఇట్లా మధ్యలో పెద్ద పీకాక్, సైడ్స్ కూడా ఒక 2 పీకాక్స్ ఇచ్చారు. అంతా కూడా కలంకారీ స్టైల్ ప్రింట్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి క్రీమ్ కలర్ పైన శారీ కలర్లోనే ప్రింట్ వచ్చింది. అలాగే పింక్ కలర్ బోర్డర్ జరీతో కలిసి హ్యాండ్స్ కూడా వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. కాపర్ సల్ఫేట్ బ్లూ పైన జాగరీ బ్రౌన్, అలాగే పింక్, క్రీమ్ కలరు, లైట్ గ్రే ఈ కాంబినేషన్స్లో కలంకారీ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. బోర్డర్ వచ్చేసి పైన వైపు పింక్ కలర్ బోర్డర్ పైన గోల్డ్ జరీ ఉంటుందండి. కింది వైపు కూడా సేమ్ అదే బోర్డర్ ఇస్తూ పైన మళ్ళీ ప్రింటెడ్ బోర్డర్ కూడా ఇచ్చారు. గోల్డెన్ ఎల్లో లాగా ఉంటుందండి శారీ కలరు. అలాగే బోర్డర్ వచ్చేసేమో బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇదిగోండి పళ్ళు చెర్రీ బ్లాసమ్స్ ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. ప్రతి చీరకి కూడా పళ్ళులో జరీ ఉందండి. లేని చీర వస్తే చెప్తాను నేను. అలాగే ఇదిగోండి కొంచెం డార్క్ శనగపిండి ఎల్లోలో బ్లౌజు సెల్ఫ్ జరీ బోర్డర్తో వచ్చింది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మధ్యలో వచ్చేసేమో గోల్డెన్ ఎల్లో లాగా, అట్లాగే పైన కిందనేమో కొంచెం క్రీమ్ కలర్ లాగా షేడెడ్ లాగా ఉంది. అలాగే సెల్ఫ్ స్టైల్లో ఈ బ్రౌన్ కలర్ ప్రింట్ ఇచ్చారు. దానిపైన పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే 2 వైపులా కూడా బ్రౌన్ కలర్తో కూడిన గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి బ్రౌన్ రస్ట్ కాంబినేషన్లో బ్లూ కలర్ బోర్డర్తో వచ్చిందండి. పళ్ళు అంతా కూడా కొంచెం అజ్రక్ స్టైల్ ప్రింట్ ఉందండి. ఇదంతా కూడా స్క్రీన్ ప్రింటే, అలా అనిపిస్తుంది చూస్తుంటే అజ్రక్ ప్రింట్ లాగా. అలాగే గోల్డ్ జరీ లైన్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది. అలాగే గోల్డ్ జరీ బోర్డర్ కూడా వస్తుందండి. శారీ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుందండి. డిజైన్ అంతా కూడాను ఒకలాంటి బ్రౌన్ షేడ్ అనమాట. బ్రౌన్లో కూడా ఒక డిఫరెంట్ అంటే వీడియోలో కరెక్ట్గా ఉంది, కలర్ అయితే ఎగ్జాక్ట్గా నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. అలాగే బోర్డర్ విషయానికి వస్తే కొంచెం ఇండిగో బ్లూ లాగా ఉంటుందండి. దానిపైన గోల్డ్ జరీతో బోర్డర్ వస్తుంది. ఆ పైన ప్రింట్ కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో బోర్డర్ అంతా కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లోనే గ్రీన్ విత్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రింట్. గోల్డ్ జరీ లైన్స్ కూడా ఉంటాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది. ఇదిగోండి గ్రీన్, కొంచెం మస్టర్డ్ ఎల్లో, క్రీమ్ కలరు, ఒకలాంటి లైట్ బ్రౌన్ ఈ కాంబినేషన్లో జామెట్రికల్ ప్యాటర్న్లో శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి. అలాగే బ్రౌన్ కలర్ బోర్డర్ పైన గోల్డ్ జరీతో పాటుగా ఇలా సెల్ఫ్ ప్రింట్ కూడా వస్తుంది. డిఫరెంట్గా ఉన్నాయండి ఈ శారీ. ఇట్లా బోర్డర్ పైన కూడా ప్రింట్ వచ్చి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి, మజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉందండి ప్రింట్. ఈ ప్రింట్ని ఏమంటారు చిన్ని? అబ్స్ట్రాక్ట్. అంతే, అబ్స్ట్రాక్ట్ ఫ్లోరల్స్ అట్లా. ఇదిగోండి గోల్డ్ జరీ లైన్స్తో కూడిన పళ్ళు. బ్లౌజ్ చూపించు. పింక్ బ్లౌజ్ అండి. పింక్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది. అలాగే గోల్డ్ జరీ బోర్డర్ ఉంది. ఈ శారీ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలరు. బాటిల్ గ్రీన్లో కూడా రెగ్యులర్ షేడ్ కాకుండా ఒక డిఫరెంట్ షేడు. అలాగే శారీ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్,
కలర్స్ 3 కలర్స్తో వచ్చింది. చాలా బాగుంది. ఇలాంటి గజిబిజి డిజైన్లు అన్నీ కూడా మనం ఫోల్డింగ్ మీద చూసినప్పుడు కన్నా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అలాగే పింక్ కలర్ బోర్డర్ పైన జెరీ గోల్డ్ జెరీతో పాటుగా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ వచ్చిందండి. సెల్ఫ్ ప్రింట్ లాగా చాలా వెరైటీగా ఉంది. కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ రెగ్యులర్ అయిన డిజైన్ వల్ల కొంచెం డిఫరెంట్ లుక్తో చాలా బాగుంది. టొమాటో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇదైతే. ఇదిగోండి పళ్ళులో ఇట్లా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చింది గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో స్కై బ్లూతో కలిసి. అలాగే గోల్డ్ జెరీ లైన్స్ కూడా. గ్రీన్ కలరు బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఏమో షేడెడ్ లాగా ఉంది. టొమాటో పింక్ ఆర్ రెడ్ అలా అనొచ్చు. గ్రీన్ చూడండి ఎంత అందంగా ఉందో. శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన గోల్డ్ జెరీ బోర్డర్ వస్తుందండి. ఈ శారీ వచ్చేసి కలంకారీ డిజైన్ ఉంటుందండి శారీ అంతా కూడా. ఇప్పుడు మనం చూస్తున్నదేమో పళ్ళులో ఇట్లా ప్యానల్స్ లాగా 2 షేడ్స్లో ఇచ్చారండి, గ్రీన్ అండ్ బ్రౌను. వాటిపైన వచ్చేసి కాంతా వర్క్తో ఇదేమో ఫ్లోరల్ డిజైను, గ్రీన్ కలర్ పైనేమో జస్ట్ లైన్స్ ఇచ్చారు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. గ్రీన్ లైన్స్ పైన జస్ట్ లైన్స్, బ్రౌన్ లైన్స్ పైన బ్రౌన్ ప్యానల్స్ పైనేమో ఫ్లోరల్ స్టిచ్ కాంతా స్టిచ్తో ఇచ్చారు. ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్. ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ చూసారా ఇలా డిజైన్ ఇచ్చారు. హై నెక్ పెట్టుకున్నా నాకు తెలిసి డీప్ నెక్ పెట్టుకుంటే కొంచెం పోతుందేమో, కానీ హై నెక్ పెట్టుకుంటే మొత్తం డిజైన్ కవర్ అవుతుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా కలంకారీ డిజైన్ వస్తుంది. మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్కి అవుట్లైన్ లాగా 3 లేయర్స్లో పిటాయి వర్క్ ఉంటుందండి. క్లోజప్లో చూపించాము. ఆల్టర్నేట్గా ఇచ్చారండి. ఒక లైన్ ఇస్తే ఒక లైన్ ఉత్త ఫ్లవర్ వదిలేశారు. అట్లాగే బ్రౌన్ కలరు గోల్డ్ జరీతో కలిసిన బోర్డర్ బోత్ సైడ్స్ కూడా దాదాపుగా ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇవాళ చూపిస్తున్న చీరలు అన్నీ కూడానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని రంగులు బ్రైట్గా ఉండేవి కొంతమంది ఇష్టపడతారు, పేస్టల్ కలర్స్ కొంతమంది ఇష్టపడతారు, కానీ కొన్ని డల్ కలర్స్ ఉంటాయి చూసారా, మురికి రంగులు అంటారు. అలాంటి రంగుల అందం మాత్రం చీర కట్టుకున్నప్పుడే తెలుస్తుంది. మ్యాక్సిమం ఇవాళ నేను చూపిస్తున్న రంగులన్నీ అలాగే ఉన్నాయి. కట్టుకుంటే చీర నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. ఇదిగోండి గ్రీన్ శారీ, గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అసలు ఎంత బాగుందో చూడండి. వర్క్ అయితే చక్కగా చాలా బాగా చేశారు. పళ్ళులన్నీ కూడా రిచ్ పళ్ళులు విత్ వర్క్తో వచ్చాయండి. ఇది కూడా ప్యానల్స్ లానే ఇచ్చారు. ఒక కలర్ ప్యానల్స్లోనేమో ఇట్లా స్ట్రైట్ లైన్స్ కాంతా వర్క్, ఒక కలర్ ప్యానల్స్లోనేమో ఫ్లోరల్ కాంతా స్టిచ్ ఇచ్చారు. అట్లాగే శారీకి వచ్చేసి ఇదిగోండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ బోర్డరు. కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది అన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్. అసలు ఈ గ్రీన్కి పీచ్ ఎంత బాగుంటుందండి వేసుకుంటే. అలాగే బ్లౌజ్కి ఏమో బ్యాక్ సైడ్ కూడా కాంతా స్టిచ్తో డిజైన్ ఇచ్చారు. అట్లాగే హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చిందండి. పిటాయి వర్క్ వచ్చిన వాటికేమో మధ్యలో వర్క్ వచ్చింది. ఈ హ్యాండ్ స్టిచ్ వచ్చిన వాటికేమో 2 హ్యాండ్ స్టిచ్. పిటాయి వర్క్ కూడా చేతితో కుట్టేదే. థ్రెడ్ వర్క్ వచ్చిన వాటికేమో ఓన్లీ బోర్డర్లో ఇచ్చి శారీని ప్రింటెడ్ శారీగా వదిలేశారు. ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను. గ్రీన్ పైన పీచ్ కలర్తో మొత్తం అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్. అట్లాగే కింది వైపు పైన వైపు కూడా డార్క్ పీచ్ కలర్ బోర్డర్ అండి, గోల్డ్ జరీతో కలిసి వచ్చింది. మళ్ళీ దానిపైన ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ బోర్డరు. చాలా చాలా బాగుందండి చీర. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింట్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ పెయింట్. మనం ఈరోజు వీడియోలో చూపిస్తున్న చీరలు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసరే. మనం పవర్ లూమ్లు అవి అసలు ఎప్పుడూ తేము. టసర్లో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే తీసుకొస్తాము. అలాగే డిజైన్స్ కూడా యూనిక్గా ఉండేలాగా చూసుకుంటాను నేను. మీరు ఈ చీర చూసినట్లయితే చూసారా, షోల్డర్ పళ్ళు లాగా వచ్చిందండి. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి బర్డ్స్. పళ్ళు అంతా కూడా పిటాయి వర్క్, అవుట్లైన్ వర్క్ వచ్చిందండి. ఎంత రిచ్ లుక్ ఉందో. అట్లాగే ఇది మనకు షోల్డర్ పళ్ళు లాగా జస్ట్ షార్ట్ పళ్ళునేమో ఇలా వచ్చిందండి. ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్. దానికి కూడా కొన్ని ఫ్లవర్స్కి అవుట్లైన్ వర్క్ ఇచ్చారు.
మళ్ళీ ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇదిగోండి బార్డర్. శారీ అంతా కూడా ఆ హ్యాండ్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది. ఇదిగోండి బ్లౌజు ఒకలాంటి ఎల్లో షేడ్ బ్లౌజు, హ్యాండ్కి ఒక సింగిల్ ఫ్లవర్ వచ్చిందండి. శారీ కలర్ అయితే కొంచెం ఆనంద బ్లూ ఆ షేడ్లో ఉంటుందండి. ఎగ్జాక్ట్గా అయితే కలర్ చెప్పలేను కానీ చాలా మంచి షేడు. అలాగే బోర్డర్స్ వచ్చి పైన కింద కూడా ఇట్లా క్రీమ్ కలర్ బోర్డర్, పైన వైపు కనిపించేంత మేర కింద వైపు కంప్లీట్గాను క్రీమ్ కలర్ బోర్డర్ పైన ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. వీటికి పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇస్తూ మళ్ళీ బోర్డర్ వచ్చేసి హ్యాండ్ వర్క్తో ఇలా ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్చే. అలాగే ఆ బోర్డర్ పైన ఇట్లా ఆకులు మళ్ళీ కొంచెం కొంచెం డిస్టెన్స్లో అలా ఇచ్చారు. అవన్నీ కూడా అవుట్లైన్ చేశారు. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఈ బ్లూకి క్రీమ్ కలర్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది. గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కూడా కొంచెం ఎమరాల్డ్ గ్రీన్ అలా ఉంది. చాలా చాలా బాగుంది షేడ్ అయితే. అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళులో ఇంత ముందులాగానే 2 కలర్స్తో ప్యానల్స్ వచ్చి ఒక కలర్ ప్యానల్ పైన కాంతా వర్క్తో స్ట్రైట్ లైన్స్, అలాగే ఒక కలర్ ప్యానల్ పైన వచ్చేసి కాంతా వర్క్తోనే ఫ్లోరల్ స్టిచ్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ఇదండి. కలర్ వచ్చేసి కొంచెం అటు మెరూను కాదు, ఇటు రస్ట్ కాదు, వేరే షేడ్లో ఉంది. చాలా బాగుంది. ఈ గ్రీన్కి ఈ కలర్ బాగా సూట్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి కాంతా వర్క్తో పెద్ద మోటిఫ్ లాగా ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రీన్ పైన పీచ్, పింక్, గ్రీన్, కొంచెం బ్లూయిష్ గ్రే ఈ కలర్స్తో అద్భుతమైన డిజైన్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది. అట్లాగే డార్క్ గ్రే కలర్ అంటే ఇంచుమించుగా స్లేట్ కలర్ లాగా బార్డర్ గోల్డ్ జరీతో కలిసి వచ్చింది. ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన ఇలా గ్రీన్, ఒకలాంటి ఎల్లోయిష్ బ్రౌన్, ఎల్లో పింక్ ఈ కాంబినేషన్లో వచ్చింది. మీరు గమనించినట్లయితే గ్రే కలర్ కూడా హ్యాండ్ పెయింటేనండి. చీర మీద ఈ ఫుల్ కలర్ ఏదైతే ఉందో అది కూడా హ్యాండ్ పెయింటే. మీకు కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ పెయింటే. మధ్యలో అక్కడక్కడ కూడా అంటే ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పిటాయి వర్క్తో అవుట్లైన్ చేశారు. ఇది వచ్చేసి షోల్డర్ పళ్ళు అండి. పెద్ద షోల్డర్ పళ్ళు వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ పళ్ళుతో స్టార్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కనిపించి వెనక్కి టర్న్ అయ్యే వరకు కూడా ఈ డిజైనే ఉంటుంది. బ్లౌజ్ చూపించాక టోటల్ శారీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్. ఇటు సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా మీరు నెక్ సైజుని బట్టి బ్యాక్ సైడ్ అంతా కూడా కవర్ అయిపోతుందండి. ఇదిగోండి చూసారు కదా పెద్ద షోల్డర్ పళ్ళు వస్తుందండి. పళ్ళుతో మొదలు పెడితే మన ఫ్రంట్ పార్ట్ నుంచి వెనక్కి కవర్ అయ్యే వరకు కూడా ఈ కలంకారీ డిజైన్ ఫుల్గా ఉంటుంది, ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. పైన కిందనేమో ఇట్లా 2 షేడ్స్లో బోర్డర్స్, ఇలా హ్యాండ్ వర్క్ బోర్డర్ ఎడ్జ్లో వస్తుంది. ఆ తర్వాత అంటే చీర సుమారుగా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి స్కర్ట్ బోర్డర్ లాగా పెద్ద బోర్డర్ వస్తూ పైన వైపు అంతా ఈ పింక్ కలర్, ఇక్కడ ఫ్లవర్లో ఉన్న పింక్ కలర్ ఏదైతే ఉందో అది వస్తుందండి. ఈ చీర మీకు ఇలా ఫోల్డింగ్ మీద చూపించిన దానికన్నా కట్టుకున్నప్పుడు ఈ చీర అందం తెలుస్తుందండి. అంటే ఎక్కడ కనిపించాల్సిన కలర్ అక్కడ కనిపిస్తూ క్లారిటీ ఉంటుంది చీర ఏ ప్యాటర్న్ అనేది. చాలా బాగుంటుంది. రెడ్ విత్ మస్టర్డ్ కలర్ టసర్ శారీ అండి. పళ్ళు అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది. ప్రింట్కి అవుట్లైన్గా పిటాయి వర్క్ వచ్చిందండి. అలాగే పళ్ళులో అయితే చూసారు ఇదిగోండి హ్యాండ్ వర్క్, చక్కటి హ్యాండ్ వర్క్ వచ్చింది. ఇదిగోండి థ్రెడ్తో మీరు బ్యాక్ సైడ్ చూడండి తెలిసిపోతుంది ఇది హ్యాండ్ వర్క్ అని. అలాగే బ్లౌజ్ కూడానండి హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్ ఒక మోటిఫ్, మస్టర్డ్ కలర్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్ వర్క్ అనేది వచ్చింది. ఈ విధంగానే చీర అంతా ఉంటుందండి. చూసారు కదా మొత్తం అంతా రెడ్ కలర్ పైన మస్టర్డ్ కలర్ డిజైన్, దానికి అవుట్లైన్గా బ్లాక్ కలర్తో వస్తూ కొన్ని ఫ్లవర్స్కి అవుట్లైన్గా ఈ పిటాయి వర్క్ అనేది చేశారు. ఒక 3 ఇంచెస్ అట్లా బోత్ సైడ్స్ మస్టర్డ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చి దానిపైన అక్కడక్కడ ఇట్లా వర్క్ ఇచ్చారండి. ఇదిగోండి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా. పైన కూడా చూడండి ఇట్లా 1-2 చోట్ల ఇట్లా వర్క్ అనేది వచ్చింది. ఒరిజినల్ టస్సర్ కలర్ అండి. శారీ అంతా కూడా ఒరిజినల్ టస్సర్ కలరు. పళ్ళు కూడా అలాగే కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ ఇచ్చారు. ఇదంతా అంటే
చేతి మగ్గాల మీద ఈ చీరలు తయారవుతాయి కదండి, ఈ డిజైన్ కూడా అంతే. మొత్తం అంతా కూడా హ్యాండ్ ఓవెన్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం హ్యాండ్ పెయింటే. ఇదంతా కూడా పిచ్వాయి స్టైల్లో ప్రింట్, అదే హ్యాండ్ పెయింట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన కదండి, భలే అందంగా ఉంది. ఒరిజినల్ టస్సర్ కలర్ అన్నమాట ఇది. బోత్ సైడ్స్ చిన్న జరీ బోర్డర్స్ అనేవి వస్తాయి. ఇది కూడా టస్సర్లో రా కలరేనండి. పళ్ళు వచ్చేసి హ్యాండ్ పెయింట్తో ఫిష్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇక ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. వెనక ఒక ఫిష్, ఆకులు, పువ్వులు ఆ డిజైన్ ఇచ్చారు. చక్కగా ఇది చిన్నదే కదండి, మగ్గం వర్క్ దాకా వెళ్లకుండా మనమే గొలుసు కుట్టు వర్క్తో అవుట్లైన్ కుట్టుకున్నాం అనుకోండి, హైలైట్ అయ్యి బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చీర. ఇదంతా కూడా క్రాస్ స్టైల్లో వస్తుంది. అంటే కట్టు చెంగులో చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ డిజైన్ అనేది పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా కవర్ అవుతుంది. ఇలాంటి చీరలు ఏంటంటే నేను ఫోల్డింగ్ మీద చూపిస్తే మీకు అర్థం కావు. మీరు కట్టుకున్నప్పుడు ఎదురు చూసే వాళ్ళకి ఈ డిజైన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇదిగోండి శారీ అంతా రస్ట్ కలర్లో వస్తుందండి. 60% వరకు పైన వైపు రస్ట్ కలర్లో ఉంటుంది. లైట్ రస్ట్ కలరు. పైన చిన్న ఇట్లా జరీ బోర్డర్ ఒక 1.5 ఇంచ్ అట్లా ఉంటుంది. కింది వైపు కూడా జరీ బోర్డర్ అంతే సైజులో వస్తుందండి. లైట్ బ్రౌన్ కలర్లో శారీ అంతానేమో కింది వైపు ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్గా హ్యాండ్ పెయింట్. ఈ ప్యాటర్న్ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఓన్లీ కలర్ కాంబినేషన్ చెప్తానండి. ఇది రా కలర్లో వీవింగ్ పళ్ళు చూస్తున్నారు. తర్వాత ఇదిగోండి స్లేట్ కలర్ లాగా ఎలిఫెంట్ గ్రే లాగా బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజ్ కూడా ఇట్లా బ్యాక్ సైడ్ ఒక పెద్ద మోటిఫ్ అనేది ఉంటుంది. ఇంకా శారీ అంతా ఇది ఆల్ ఓవర్ ఒకటే కలర్ ఉంటుందండి. ఇక్కడ ఏది పైనుంచి కిందకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ కలంకారీ డిజైన్ హ్యాండ్ పెయింట్ ఏదైతే ఉందో ఆ డిజైన్ డ్రా చేసిన తర్వాత మిగిలిన ఖాళీ అంతా కూడా బ్లాక్ కలర్తో ఫిల్ చేశారు. నెక్స్ట్ చీర ఎలా ఉంటుందో చూద్దాం. వీవింగ్ పళ్ళు తర్వాత ఈ బ్లాక్ కలర్ పళ్ళు అనేది పెద్దగానే వచ్చిందండి. ఎందుకంటే ఈ డిజైన్ వచ్చేసి షోల్డర్ పళ్ళు ప్యాటర్న్. అందుకని మనకి ఫ్రంట్ కూడా మనం శారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా ఈ బ్లాక్ కలర్తోనే కనిపిస్తుంది. ఇక కుర్చీలు దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా ఉంటుందండి. గాజు అనే బ్లూ అంటారు కదా, పీకాక్ బ్లూలో ఒక షేడ్ ఆ కలర్ వస్తుంది. అట్లాగే పైన చిన్న జరీ బార్డర్ ఉంటుంది. కింది వైపు వచ్చేటప్పటికి ఇట్లా కలంకారీ హ్యాండ్ పెయింట్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బోర్డర్లో బ్లాక్ కలర్ యాడ్ చేశారు. ఈ గ్రే కలర్ బోర్డర్ కింది వైపు వస్తుంది. ఈ బ్లూ కలర్ బోర్డర్ పైన వైపు వస్తుందండి. చాలా బాగుంది. మన ఫస్ట్ శారీ వచ్చేసి దేశీ టసర్ అండి. దేశీ టసర్ అంటే ఈ టసర్ నూలు ఏదైతే ఉందో నూలు తయారైన తర్వాత అంటే ఈ దారాలు తయారైన తర్వాత వాటిని ఎలాంటి ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ రాగానే చీర తయారు చేస్తారు. దాన్ని దేశీ టసర్ అంటారండి. ఇక్కడ పళ్ళులో వచ్చేసి అంతా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. దేశీ టసర్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఏ టసర్ శారీ అయినా నూలు ప్రాసెస్ చేయకముందైనా చేసిన తర్వాత అయినా ఉండేది ఈ కలర్ అండి. ఈ కలర్ దాన్ని వైట్ కావాలంటే బ్లీచ్లో చేయడం, కలర్స్ కావాలంటే డైయింగ్ చేయడం, ఇలాంటి చీరలు అయితే హ్యాండ్ పెయింట్ చేయడం, ఇలా ఈ ప్రాసెస్ ద్వారా చీరలు అనేవి తయారవుతాయండి. మనకి ఇక్కడ చూస్తే రా కలరు, రా నూలే కాదు రా కలర్ ఏదైతే ఉందో దానిపైన ఈ పళ్ళుకి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకున్నారు. ఇదంతా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ పెయింట్తో కలర్ మార్చారు. బ్లాక్ కానీ మెహందీ గ్రీన్ కానీ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసిన తర్వాత మిగిలిన శారీ చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో. మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజు. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి నెక్ ఇట్లా ప్యాటర్న్ అనేది వస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అవుట్లైన్ వర్క్ అలా చేయించుకుని కూడా బ్లౌజ్ని హైలైట్ చేసుకోవచ్చు. ఈ వీవింగ్ పళ్ళు అనేది ఎండ్ అయిన తర్వాత షోల్డర్ పళ్ళు దగ్గర వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ హ్యాండ్ పెయింట్ అండి. దానిపైన ఈ ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. అంటే ముందు ఇవన్నీ వేసిన తర్వాత గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ హ్యాండ్ పెయింట్తో ఫిల్ చేశారు. ఇక చీర అంతా ఎలా ఉందనేది చూద్దాం. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన వచ్చేసి రస్ట్ కలర్లో ఉంటుంది.
ఆల్మోస్ట్ శారీ హైట్లో ఒక 60% వరకు రస్ట్ కలర్లో ఉంటుంది. ఆ పైన ఇలా మెహందీ గ్రీన్ కలర్ జరీ బోర్డర్ అనేది వస్తుందండి. కింది వైపు వచ్చేటప్పటికి మీకున్న 40% రా టస్సరు ఒరిజినల్ కలర్లో ఉండి దానిపైన అంతా ఇట్లా మల్టీ కలర్ హ్యాండ్ పెయింట్ కలంకారీ డిజైన్ని డ్రా చేశారు. అట్లాగే పైన వైపు వచ్చిన జరీ బోర్డర్కి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కింది వైపు కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా చక్కగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే చీరలు, క్యాజువల్గా కట్టుకునే అయితే కాదు, బాగుంటాయి. మామూలుగా మనకి చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదండి, అంటే మన అపార్ట్మెంట్స్లో ఉండే బర్త్డే పార్టీసు లేదంటే ఎవరింటికన్నా కలవడానికి వెళ్ళినప్పుడు గెట్ టుగెదర్స్, కిట్టి పార్టీసు, అట్లాగే ఆఫీస్లో గెట్ టుగెదర్స్ ఇలాంటి వాటికి కానీ లేదంటే పెళ్లి కొడుకు ఫంక్షన్ ఇట్లాంటి చిన్న చిన్న మనకు ఒక థీమ్ ఇస్తారు, కలంకారీ థీమ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇలాంటి చీరలు కట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. గ్రే విత్ గ్రీన్ కలర్ అండి. ప్రతి చీర కూడా ఓపెన్ చేశాక చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి బ్రౌన్ కలరు, బ్రౌన్ పైన ఇట్లా పిచ్వాయ్ స్టైల్ లోటస్ ఫ్లవర్స్, మధ్యలో వచ్చేసి ఆవు దూడ, అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది, అంటే లైలాక్ పింక్లో డార్క్ అనమాట. హ్యాండ్స్కి ఏమో ఇలా బార్డర్ వస్తుందండి ఎల్లో కలర్ పైన హ్యాండ్ పెయింట్తో. శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్ హ్యాండ్ పెయింట్ వస్తుందండి. మొత్తం అంతా అదే కంప్లీట్గా కింద నుంచి పై వరకు కంటిన్యూ అయ్యింది. పైన కొద్దిగా గ్యాప్ ఉందంతే. ఇక ఈ గ్రీన్ కలర్ బార్డర్ అయితే శారీ అంతా కూడా ఉంటుందండి, రెండు వైపులా పైన కింద కూడా ఈ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వస్తుంది. బ్రింజాల్ పర్పుల్ అండి. శారీ అంతా కూడా అదే కలర్లో ఉంటుంది. కింది వైపు కొంచెం షేడెడ్ లాగా వస్తుంది. అలాగే పళ్ళులో కూడా, పళ్ళు అంతా పిచ్వాయ్ స్టైల్ లోటస్ హ్యాండ్ పెయింట్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఒకలాంటి గ్రీన్ షేడ్, గ్రీన్ అండ్ బ్లూ కలిసినట్టుగా ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో ఈ పెయింట్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. హాఫ్ లెంగ్త్ వరకు, అంటే నీ లెంగ్త్ వరకు ఇట్లా ఈ హ్యాండ్ పెయింట్ అనేది ఉంటుంది. పైన వైపు కంప్లీట్గా ఈ బ్రింజాల్ పర్పుల్ కలర్ ఉంటుంది. కింది వైపు వచ్చేసి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్రే కలర్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వస్తుంది. వచ్చేసి పీచ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి ఒక పెద్ద పీకాకు, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ లోపలంతానేమో మధుబని డిజైన్లో మండల అట్లాగా ఆ టైప్లో ఇచ్చారు. అసలు చాలా బ్యూటిఫుల్గా చూడండి. నెమలి బాడీ మొత్తం లేదు, అయినా కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. పీచ్ అండ్ మస్టర్డ్, పైన మస్టర్డ్ కలర్ కూడా వస్తుంది. ఇలాంటి చీరలు ఏంటంటే మనం ఇలా ఫోల్డింగ్స్ మీద చూసిన దానికన్నా కట్టుకున్నప్పుడు ఒక డిజైనర్ లుక్ అండ్ స్టైల్ వస్తుంది. ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్తో పాటుగా మళ్ళీ కాంట్రాస్ట్ ప్రింట్ కూడా వచ్చింది. ఈ సెల్ఫ్ ప్రింట్ అనేది 2 రకాలుగా ఉంది చూడండి. అసలు కలిసిపోయినట్టుగా ఒకటి ఉంది, పీచ్ పైన మెరూన్తో కూడా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసి అటు టర్న్ చేద్దాం. ఇదిగోండి బ్లౌజ్, బోర్డర్ కలరు సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి మీరు బ్లౌజ్ హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఈ విధంగా ఉంటుందండి. లైట్ ఆరెంజ్ కలర్కి బిస్కెట్ బ్రౌన్ అండి శారీ. బార్డర్ వచ్చేసి మెరూన్ కలరు. ఇదిగోండి పీకాకు, పళ్ళులో వచ్చేసి ఇదిగోండి సూపర్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్, బోర్డర్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్తో వచ్చిందండి. శారీ అంతానేమో ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పళ్ళు దగ్గర ఏమో ఇట్లా క్రాస్గా వస్తుంది అన్నమాట డిజైను. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. కింది వైపు లైట్ ఆరెంజ్ కలర్, పైన బిస్కెట్ బ్రౌన్. ఈ చీర పళ్ళుని వర్ణించడానికి మాటలు సరిపోవండి, అంత అందంగా ఉంది. ఒక లేడీ, ఒక రాణి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక లేడీ కాదండి, 2 లేడీలు రాణి. అసలు నిజంగా చేత్తో గీసి అక్కడ పెట్టినట్టే ఉందండి, పోస్టర్ లాగా. చాలా అందంగా ఉంది. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చింది. ఇదిగోండి బ్లౌజు, చాలా డిఫరెంట్గా, అసలు శారీకి సంబంధం లేనట్టుగా బ్లౌజు.
ఇదంతా కూడా బాతిక్ స్టైల్ అన్నమాట. శారీలో అంతా కూడా బాతిక్ స్టైల్ వచ్చింది కదా, ఇది కూడా అలాగే చాలా చాలా బాగుంది. పైన పీచ్ కలర్, కింద పర్పుల్ కలర్ వస్తుందండి శారీ షేడెడ్గా. శారీ అంతా కూడా సెల్ఫ్ బాతిక్ ప్రింట్ ఉంది. దాని తర్వాత కింద వచ్చేసి ఇట్లా డిజిటల్ ప్రింట్ కూడా వచ్చిందండి, డీర్స్ లీవ్స్. చాలా బాగుంది అసలు చీర. పళ్ళులో వచ్చిన లైన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వైపులా కూడా బోర్డర్స్ అవే వచ్చాయి. చూసారా అండి ఎంత అందంగా ఉందో పళ్ళు. అసలు పళ్ళు కోసం ఈ చీర కొనుక్కోవచ్చండి. అసలు ఈ డిజైన్ చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఈ లైన్స్ అండి. అట్లాగే బ్లౌజ్ ఈ చీరకి ఏం కలర్ వచ్చిందో చూద్దాం. పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్. ఈ కలర్స్ ఎలా ఉన్నాయంటే బోర్డర్కి మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగుంది, ఒక డిజైనర్ స్టైల్లో. ఇదిగోండి పైన ఏమో ఒక లైట్ కలర్, కింద వచ్చేసి ఒకలాంటి గ్రీన్ షేడు. యూనిక్ కలర్ కాంబినేషన్స్, యూనిక్ బ్లౌజు, యూనిక్ డిజైను. మనం కట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉండాలి, అందరిలో ఒకళ్ళం కాకుండా మనం ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాలి అనుకుంటే ఇలాంటి చీరలు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీరుతారు ఎక్కడ తీసుకున్నారు అని కానీ, లేదంటే మీ చీర చాలా బాగుంది అని కానీ. ఈ శారీ కూడా బ్రౌన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి. పళ్ళులో వచ్చేసి టెర్రకోటా హార్ట్స్, పళ్ళు ఎక్స్టెన్షన్లో ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజు సేమ్ బ్లౌజే ఉంటుందండి, హ్యాండ్స్కి ఏమో ఈ బార్డర్ వస్తుంది. సేమ్ కదా అని ఇంకా చూపించట్లేదు. శారీ అంతా కూడా ముందు చూసిన చీరలాగానే ఇదే డిజైన్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ పైన ఇట్లా మళ్ళీ సేమ్ వర్క్ ముందు చూసిన చీరలాగానే. పళ్ళులో వచ్చేసి టెర్రకోటా హార్స్, ఇక్కడ పళ్ళు ఎక్స్టెన్షన్ ఏమో ఇలా ఉంటుందండి. క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉన్నాయండి. హెవీ క్వాలిటీ లేకపోతే వర్క్ ఆగదు. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, వర్క్ చేసిన టసర్ శారీస్ హెవీ క్వాలిటీ ఉంటాయి. ఇదిగోండి లోపల వైపు ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా. బ్రౌన్ కలర్ శారీ అండి. శారీ అంతానేమో సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, దాంతో పాటుగా కాంట్రాస్ట్ ప్రింట్ వచ్చింది. కాంట్రాస్ట్ ప్రింట్లో మళ్ళీ కాంతా వర్క్, చాలా హెవీ కాంతా వర్క్ ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే టెర్రకోటా గుర్రాలు వచ్చాయి, దానికి మొత్తం బాడీ అంతా కూడా కాంతా వర్క్ చేశారు. పళ్ళుకి ఒక బాక్స్ లాగా ఇచ్చి డిజైన్, దానికి కూడా అవుట్లైన్ కాంతా వర్క్ ఉంది. ఇదిగోండి బ్లౌజ్, శారీ కలర్ బ్లౌజే సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బార్డర్ ఉంటుందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. సెల్ఫ్ ప్రింట్ ఒకసారి దగ్గర చూపించమ్మా, కనిపిస్తుందా? సెల్ఫ్ ప్రింట్తో పాటుగా అక్కడక్కడ ఇట్లా వేరే కలర్ ప్రింట్ ఇలా. ఇదిగోండి పళ్ళులో వచ్చిన టెర్రకోటా హార్స్ ఇక్కడ కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి మస్టర్డ్ కలర్ ప్రింట్ ఇచ్చి దాని మధ్యలో డిజైన్ అంతా కూడా ఫిల్లింగ్ అండి. ఇదంతా కూడా కాంతా వర్క్ ఫిల్లింగే. ఇక్కడ బార్డర్ అంతా కూడా ఫిల్లింగ్ వస్తుంది. అంటే చాలా హెవీ కాంతా వర్క్ ఉంది చీర అంతా కూడా. ఈ శారీ వచ్చేసి ఒకలాంటి షేడ్ అండి. షేడ్ ఎలా చెప్పాలంటే కరెక్ట్గా ఇది కలనేతలాగా అట్లా కనిపిస్తుంది, వీడియోలో కరెక్ట్గా ఉందా? అలాగే శారీ అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఇదిగోండి ఇది పళ్ళు. బ్లౌజ్ ఏమో బ్లూ కలర్లో ఇట్లా పిచ్చివాయి కాదు సారీ షిబోరి స్టైల్ ప్రింట్తో వస్తుందండి బ్లౌజు. అలాగే శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. అదే పళ్ళు ఎడ్జ్లో కూడా ఒక చిన్న ప్యానల్ లాగా ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. గ్రే కలర్ అండి, గ్రే విత్ గ్రీన్ కాంబినేషను. శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అలాగే సెల్ఫ్ డిజైన్ లాగా కూడా ఉంటుందండి శారీలో, అందుకని మనకి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే తెలియట్లేదు. ఇవి గ్రీన్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కలర్ ఈ షిబోరి స్టైల్ బ్లౌజ్ వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఉంటుందండి. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. మెహందీ గ్రీన్ అండి, అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషను. మెహందీ గ్రీన్లోనే ఇంకొక షేడ్తో బార్డర్స్ వచ్చాయి బోత్ సైడ్స్ కూడా. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, షిబోరి డిజైను.
శారీ అంతానేమో ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. పీచ్ కలర్ అండి, కలంకారీ హ్యాండ్ పెయింట్. ఇదంతా కూడా పీచ్ కలర్ పైన మల్టీ కలర్స్తో కలంకారీ డిజైన్ని హ్యాండ్ పెయింట్గా చేసి బార్డర్స్ అన్నీ కూడా మగ్గం వర్క్లో ఇచ్చారండి. సీక్వెన్స్తో కలిపి మగ్గం వర్క్ వస్తుంది. కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పళ్ళులో కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది. అలాగే స్కాలప్ కూడా ఉంటుందండి కింద వైపు, అంటే ఈ బోర్డర్ వచ్చిన చోటల్లా స్కాలప్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్కి ఏమో ఇలా హ్యాండ్స్కి ఇచ్చారండి. శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి శారీలో హాఫ్ లెంగ్త్ వరకు హ్యాండ్ పెయింట్ వస్తుంది. పైన అంతానేమో బ్లౌజ్ ఏ కలర్ అయితే ఇచ్చారో కొంచెం డార్క్ పీచ్ షేడ్ అదే కలర్ పైన వస్తుంది. బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ కలంకారీ డిజైన్ వస్తుంది. మీరు చూస్తున్నదేమో పళ్ళు. బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజు గ్రే కలర్లో వస్తుంది. గ్రే కలర్ బ్లౌజ్కి శారీలో వచ్చిన ఒకలాంటి డార్క్ బ్రౌన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బోర్డరు, అలాగే అదంతా కూడా మగ్గం వర్క్ అండి. మీరు చూస్తున్నదంతా మగ్గం వర్క్. శారీ కూడానండి కింది వైపు కంప్లీట్గాను, పళ్ళులో కంప్లీట్గా, పైన వైపు ఏమో కనిపించే అంత మేర ఈ మగ్గం వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఈ షోల్డర్ పళ్ళు లాగా మన ఫ్రంట్ నుంచి పళ్ళు వరకు కూడా మొత్తం డిజైన్ వస్తుంది. నేను చూపిస్తాను. ఆ డిజైన్ మధ్యలో చూసారా హైలైట్ చేస్తూ ఇట్లా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు. ఇదిగోండి షోల్డర్ పళ్ళు అనమాట. తర్వాత మీకు కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చీర ఇలా ఉంటుందండి. గ్రే కలర్ ప్లెయిన్ వస్తుంది. కింద బ్రౌన్ బోర్డర్ పైన హ్యాండ్ పెయింట్ కలంకారీతో, అట్లాగే కిందేమో మగ్గం వర్క్, 2 రకాల బోర్డర్స్ వస్తాయి. అలా పైన వైపు మాత్రం కుచ్చిళ్ళ దగ్గర బోర్డర్ ఏమీ ఉండదండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. గ్రేకి ఒకలాంటి బ్రౌన్. ఈ శారీ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుందండి. పళ్ళులోనేమో ఇట్లా జరీ లైన్స్తో 3 ప్యానల్స్, ఆ మధ్యలో అంతా జామెట్రికల్ ప్యాటర్న్లో డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే, అంటే ఇది ఎట్లాంటి కలర్ అంటే అటు వైన్ కలరు కాదు, ఇటు మెరూన్ కలరు కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ బోర్డర్ అండి, జరీ బోర్డర్ 2 వస్తాయండి బ్లౌజ్ హ్యాండ్స్కి. షోల్డర్ పళ్ళు వరకు ఈ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది. తర్వాత ఏమో ఇదిగోండి ఇట్లా ప్లెయిన్కి ప్రింటెడ్ బోర్డరు, జరీ బోర్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుందండి. ఈ శారీ ఏమో మౌంటైన్స్ అండ్ టెంపుల్ ప్యాటర్న్లో ఈ శారీ అనేది వస్తుందండి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఒక గోపురం, ఆలయం గోపురం లాగా ఉంటుంది. లాగా కాదు, గోపురమే. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్, చిన్న బోర్డర్ హ్యాండ్స్కి వస్తుందండి. శారీ కలర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇదిగోండి ఇది కొంచెం ఎలాంటి కలరో చెప్పలేను. బోర్డర్ అయితే ఇలా మౌంటైన్స్ వస్తాయండి. అట్లాగే 2 వైపులా కూడా ఒక 1 ఇంచ్ వరకు డార్క్ బ్రౌన్ బోర్డర్ 2 వైపులో వస్తుంది. చాలా చాలా బాగుంది చీర. మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పాటుగా కాంతా వర్క్, అక్కడక్కడ హైలైట్ చేస్తూ నాట్ వర్క్ కాంతా వర్క్తో శారీని హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేసి ఈ జెరీ లైన్స్తో పాటుగా మధ్యలో వచ్చిన ప్లెయిన్ ప్యానల్స్లో కూడా కాంతా వర్క్ ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ లాగా చిన్న ఫ్లోరల్ ప్రింట్ అండి. ఎంత బాగుందో బ్లౌజ్ అయితే. శారీ అంతా కూడా మీకు 2 వైపులా జనరల్గా టసర్ శారీస్కి వచ్చే బార్డర్ వస్తుంది. ఈ ప్రింట్ ఏమో ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు సేమ్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి ఒకలాంటి బ్రౌన్ షేడ్ అండి. ఈ రంగులన్నీ కొత్తగా ఉన్నాయి, చెప్పడానికి కూడా రావట్లేదు. పళ్ళులో ఇలా ఉంటుంది, జరీ లైన్స్, మధ్యలో వచ్చిన ప్యానల్స్లో కాంతా వర్క్. బ్లౌజ్ చూపించు. ఇదిగోండి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజు. బ్లౌజ్లో కూడా హ్యాండ్స్ దగ్గర కాంతా వర్క్ ఇచ్చారు. అట్లాగే టసర్ శారీస్లో జనరల్గా ఉండే జరీ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి కలంకారీ స్టైల్ పీకాక్ ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ వచ్చి దానికంతా కూడా కాంతా వర్క్తో హైలైట్ చేస్తూ వచ్చారండి. శారీ కంప్లీట్గా ఈ డిజైన్ అనేది వస్తుంది. డార్క్ వైన్ షేడ్ అండి. బోత్ సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది. పళ్ళులోనేమో ఇట్లా ఈ లైన్స్ వచ్చాయి, అలాగే జరీ లైన్స్ కూడా ఉన్నాయి.
బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజా, ఓ డిజైన్ ఉంది. బ్లౌజ్కి చిన్న ప్రింట్ వచ్చిందండి, చాలా బాగుంది. శారీ అంతానేమో మీకు ఈ విధంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా జెరీ లైన్స్ అండ్ ప్లెయిన్ ప్యానల్స్ లాగా కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అంతా చెక్స్ ప్యాటర్న్లో ప్రింట్ వస్తుందండి పళ్ళులో. బ్లౌజ్ కూడా అదే చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది, మల్టీ కలర్ చెక్స్. శారీలో వచ్చినట్టుగానే బ్లౌజ్లో కూడా జెరీ బోర్డర్ ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. క్రీమ్ కలర్ ఫ్రెండ్స్, క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. ఎంత బాగుందో అసలు. బోర్డర్లో వచ్చేసి పీచ్ కలర్ పైన క్రీమ్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. బ్లౌజ్ చూపించాను. ఇదిగోండి క్రీమ్ కలర్ బ్లౌజ్, అక్కడక్కడ డాలర్ బుటీ వచ్చింది. అలాగే బోర్డర్లో కూడా శారీలో వచ్చిన బోర్డరే వచ్చింది. సూపర్ ఉంటుంది ఇది ఈ శారీ అయితే అసలు. గ్రీన్ కలర్ అండి, మంచి గ్రీన్ షేడ్కి బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. లైట్ పిస్తా గ్రీన్ అట్లా వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి చెస్ట్ చెక్స్ ప్యాటర్న్లోను ఇట్లా జెరీ లైన్స్ అలాగే బ్లాక్ ప్రింట్ ఇన్ని రకాలుగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ కలర్, స్లేట్ కలర్ ఆ విధంగా ఉంటుందండి. శారీ అంతానేమో ఇలా గ్రీన్ కలర్ పైన బ్లాక్ ప్రింట్, బ్లాక్ పైన జెరీ బోర్డర్తో పాటుగా టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. బోత్ సైడ్స్ ఇవే బోర్డర్స్ వస్తాయండి. బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి జెరీ లైన్స్తో పాటుగా ఇలా ప్రింట్ కూడా వచ్చింది. బ్లౌజ్ ఏమో బోర్డర్ కలర్లోనే వస్తుంది, పర్పుల్ కలర్లో. శారీ అంతా కూడా బ్లూ కలర్ అండి. ఇట్లా ప్రింటెడ్ బోర్డర్ పర్పుల్ కలర్లో వస్తుంది కింది వైపు, అట్లాగే జెరీతో కూడా వస్తుంది. పైన వైపు కనిపించేంత మేర ప్రింటెడ్ బోర్డర్, మిగిలినంతా కూడా ఓన్లీ జెరీ బోర్డర్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందండి. శారీ అంతా ఈకో ప్రింట్ అంటారు. ఇట్లా లీవ్స్ వచ్చాయి కదా, లీవ్స్ అవుట్లైన్ పిటాయి వర్క్ చేసి ఉంది. మిగిలిన శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. అట్లాగే బోర్డర్స్ పళ్ళులో ఇలా పైన బోర్డర్ కనిపించేంత మేర ఈ హ్యాండ్ వర్క్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా ఈ థ్రెడ్ అంతా కూడా హ్యాండ్ వర్క్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్ చిన్న ప్రింట్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కంఫర్ట్ అయితే అసలు చెప్పే పని లేదు. బ్లాక్ విత్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి. అటు మెరూన్కి ఇటు వైన్కి మధ్య షేడ్గా ఉంటుంది. పళ్ళులో ఇలా ప్యానల్స్ లాగా వచ్చి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బోర్డర్ కలర్ బ్లౌజు. బ్యాక్ సైడ్ ఇలా ఫ్లవర్ వస్తుంది మనకి. మగ్గం వర్క్తో కానీ మీ హ్యాండ్ వర్క్తో కానీ ఈ బ్లౌజ్ని హైలైట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా ట్రయాంగిల్స్ లాగా వస్తుంది అన్నమాట బోర్డర్ పైన. బ్లాక్ కలర్ శారీకి మెరూన్ కలర్ బోర్డరు, ఇలా మస్టర్డ్ కలర్ ట్రయాంగిల్స్ ఇచ్చి దానిలో హ్యాండ్ పెయింట్ డిజైన్ ఇచ్చారు. మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది, ఫ్లోరల్ పెయింట్. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్కి మెరూన్ బోర్డర్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఎట్లా అంటే ప్లెయిన్ మెరూన్ శారీకి బ్లాక్ బోర్డర్ వచ్చి దాంట్లో రస్ట్ కలర్ ట్రయాంగిల్స్, దానిపైన హ్యాండ్ పెయింట్తో ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.